వాళ్ళ పాఠంలో మనకు ప్రకృతి భావంలో మరొకటి పోబోతుంది. ఇది ప్రకృతి భావం ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం అనే ఒక సూత్రం. ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం. ఈదూదే ద్వివచనం ఒక పదం, ప్రగృహ్యం ఒక పదం. అంటే ఈతు, ఊతు, ఏత్ ద్వివచనం అని వీటి యొక్క ద్వివచనం. వీటి ఈతు, ఊతు, ఏత్ అనేటువంటి అంతమందు కలిగినటువంటివి అయిన ద్వివచనాలు. దానికి ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది ద్వివచనంలో ఉన్నప్పుడు. ఏకవచన ద్వివచన శబ్దాల్లో ఏకవచన ద్వివచన బహువచనం అంటాం కదా. కనుక ద్వివచనంలో ఒకవేళ ఈకారం కానీ ఈత్ తపరస్ తత్కాలస్య తకారం, దానికి ఆ ద్వివచనంలో ఈకారాంతం కానీ అంటే ఈ అంతమంది ఉన్న ఈకారం కానీ ఊకారం ఈత్ ఊత్ ఊకారం కానీ ఏకారం కానీ ఇవి ఉంటే వీటికి ప్రకృతి సంజ్ఞ వస్తుంది అని సూత్రం. ప్రకృతి సంజ్ఞ వస్తే ఏం లాభం, ఏమొస్తున్నది అంటే పృథ ప్రగృహ్య అచినిత్యం అని నేను చెప్పుకున్న సూత్రం. అంటే పృతాలు ప్రగృహ్యలు ఉన్నప్పుడు వాటికి ప్రకృతి భావం వస్తుంది అని. కనుక మనం ప్రకృతి వచ్చింది అంటే ప్రకృతి భావం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. చదువుకున్న వారు నిన్న మొన్న పాటలు వెళ్ళారు. ప్రకృతి సంజ్ఞ అనేటువంటిది ఒకటి చెప్పుకుంటుంది. 2-3 రోజులు ఈ కవి సమ్మేళనాలు ఎక్కువయ్యాయి. తర్వాత ఏమో వాళ్ళు ఏదో ఒక వ్రతం పెట్టుకున్నారు, కైలాస గౌరి వ్రతం అని. అది ఎక్కడికో వెళ్ళి చేసాం, ఇంటి దగ్గర కూడా కాకుండా. దాంతో ఆలస్యమైంది. సరే, మీకు లీవ్ పెడదామంటే ఏమో మళ్ళీ సంస్కృతం ఎక్కడ తప్పులు వస్తాయేమని పెట్టలేదు. లీవ్ పెట్టడం అక్కర్లేదు. ఇది మీరు అది మనం ఏమి అటెండెన్స్ మెయింటైన్ చేస్తే అది కాదు. కాకపోతే రాలేదు కదా ఒకటి అనుకుంటున్నాం, ఏం లేదు. కారణం ఏంటంటే ఇది బ్రేక్ అయితే మనకి అర్థం కాదు. అందుకొరకు ఏదైనా క్రమశిక్షణ ఎక్కడైనా అవసరమే కదా. నిచ్చెనలాగా ఒక మెట్లు ఎక్కేటప్పుడు ఒక మెట్టు ఎక్కితేనే రెండో మెట్టు ఎక్కగలుగుతాం. మధ్యలో మెట్టు ఎక్కకపోతే పై మెట్టు దొంగలేము. అవును సార్. రఘువంశ పర్వాలేదు, రఘువంశ 2 శ్లోకాలు లేకపోతే నడుస్తుంది. తర్వాత అర్థం చేసుకుంటే సరిపోతుంది కథలో. కానీ ఇది వ్యాకరణం ఏంటంటే ఒకటి అర్థమైంది. అంటే మీకు ప్రగృహ్య సంజ్ఞ వెళ్ళలేదు కనుక చెప్తున్నా. ప్రగృహ్య అనేటువంటి సంజ్ఞ ఇప్పుడు మన అంతా ప్రకృతి సంజ్ఞని ఎప్పుడు పోతుంటాం. ఈ దీనికి ప్రకృతి సంజ్ఞ అని వస్తే ఆటోమేటిక్ దాని వెనకంచి కృత ప్రగృహ్య అచినిత్యం ఒక సూత్రం చెప్పుకుందాం. మన కృతములకు ప్రగృహ్యలకు అచ్చుపరంగా ఉంటే నిత్యంగా ప్రకృతి భావం వస్తుంది, అని సంధి రాదు. ప్రకృతి భావం అంటే మన తెలుగు మీరు చెప్పుకుంటే విసంధి అంటాం కదా. విసంధి అంటే చేయగల చేయకపోతే విసంధి దోషం. ప్రకృతి భావం అంటే విసంధి లాంటిదే విసంధి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వ్యాకరణం అంగీకరించిందంటే సంధి చేయకూడనటువంటి విభాగం, ఎట్లానే ఉండాలి అనేటువంటి. దానికి ప్రగృహ్య సంజ్ఞ వచ్చినప్పుడల్లా వెనక ఆ సూత్రం వస్తుంది, కృత ప్రగృహ్య అచినిత్యం. ఎక్కడెక్కడ వస్తుంది అని మనం చెప్పుకోబోతాం చాలా. దాంట్లో ఇదొక్కటి. ఏమిటి అంటే పదానికి పదాంతమందు ఈకారం, ద్వివచనం పదం. అది కూడా ఈ శబ్దంలో రామ రామో రామ, హరి హరి హరయహను, హరి అనేది ద్వివచనం. అది ఈకారాంత ద్వివచనం. అదే ఈకారాంత ద్వివచనం. ఈకారాంతం అంటే ఈత్ అన్నాడు, అందుకొరకే ఈ కానీ దీర్ఘ ఈకారం అని అర్థం, రస్వ ఈకారం అనేది కాదు. అట్లానే ఈత్ ఊత్ కూడా శంభులాగా. అట్లానే ఏత్ ఏకారం. ఇవి ఒకవేళ ఉంటే దానికి అచ్చుపరంగా ఉన్నప్పుడు ప్రగృహ్య సంజ్ఞ వస్తుంది. ప్రగృహ్య సంజ్ఞ వస్తే ఏమవుతుంది, కృత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రం.
సూత్రం ప్రకారంగా ప్లుతాలు కానీ ప్రగృహ్యాలు కానీ వాటికి ఉన్నప్పుడు అచ్చుపరంగా ఉంటే ఇక్కడ ప్రగృహ్యకు సంజ్ఞకు అచ్చక్కర్లేదు, అది అచంతమైనటువంటి. కానీ ప్రకృతి భావాలు మాత్రం వాటికి ప్రగృహ్యాలకు అచ్చుపరంగా ఉంటే నిత్యంగా ప్రకృతి భావం వస్తుంది, సంధి చేయకూడదు అని నియమం. ఇట్లా ఇక్కడ మనకు ఉదాహరణ ఏమిటి అంటే ఇంతకు చెప్పిన హరి పదం, హరి ఏతౌ, హరిలోని ఈకారాంతానికి దీర్ఘ ఈకారం ద్వివచనమైన పదానికి ఏతౌ అనేటువంటి ఏకారూప అచ్చుపరంగా ఉంది కనుక నిజానికి ఇక్కడ ఏం రావాలి మనకు? వృద్ధి రావాలి. వృద్ధి, విద్య, ఏణాదేశం యణాదేశం వస్తుంది. ఏణాదేశం రావాలి. ఇకో ఎడచి రావాలి, ఇకో ఎడచి రావాలి. కానీ ఇక్కడ రాకుండా ఆ సూత్రం ఏమిటంటే ప్రకృతి సంజ్ఞ దీనికి ఉంది అని చెప్పడం చేత ప్రకృతి సంజ్ఞ చేత ప్రకృతి భావం వచ్చి హరి ఏతగానే ఉండిపోతుంది. ఎట్లా అట్లానే విష్ణు ఇమౌ, విష్ణు ఇమో కూడా అంతే, యణాదేశం వస్తుంటే దాన్ని ఖండిస్తూ. అట్లానే గంగే అము, గంగే అము, గంగే ఇది గంగే అని గంగా గంగేకి ద్వివచనం. అము అనుగర పక్కకు అము అనేది అసౌ అము అమీహి అని, అము అసౌ అము అనేటువంటి ద్వివచనం కనుక అము గంగే అము అంటే ఇవి గంగలు, రెండు గంగలు అనే అర్థంలో ద్వివచనం అయినప్పుడే, సంబోధం కాదు. గంగే అము అన్నప్పుడు ఇక్కడ కూడా రావాల్సిన సంధి ఏమిటి మనకు? ఏచోయవాయ ఒకటి, తర్వాత గుణసంధికి వృద్ధి సంధి. కానీ దాని తర్వాత ఇంకొకటి ఏంగ పదాంతదతి, వృద్ధి సంధి కాదు, వృద్ధి సంధి రాదు, వృద్ధి సంధి ఆకారం మొదట ఆకారం ఉంటేనే వస్తుంది. అదే వృద్ధి కాదు కానీ అదే ఏచోయవాయ ఒకటి, ఏంగ పదాంతదతి, ఏంగనకు పదాంతమైన అర్థపరంగా ఉన్నప్పుడు పూర్వరూప సంధి. గంగే మూగవలె, సోహం చెప్పున్నాక మన్యేహం, మన్యేహం అట్లా రావాలి. కానీ వీటిని ఖండిస్తూ ఈ సూత్రాన్ని ప్రకృతి భావం, ప్రకృతి సంజ్ఞ వచ్చి ప్రకృతి భావం వస్తుంది కనుక అంటే మనం పరంపరగా వెంబడే ప్రకృతి సంజ్ఞ వచ్చిందంటే వెనక సిద్ధంగా ఉంటుంది. ప్రకృతి ఆచిత్యం సూత్రం, దానిపై ప్రకృతి వస్తుంది కనుక హరి ఏతో విష్ణు ఇమో గంగే అము అని అట్లానే ఉండిపోతుంది, సంధి చేయడానికి వీల్లేదు. ఈ సూత్రం యొక్క దీన్ని మరొకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. వివరిస్తారు. ఇప్పుడు హరి ప్లస్ అర్థం అన్నాం అనుకోండి, మామూలుగా హ్రస్వం అన్నప్పుడు హరి ప్లస్ అర్థం హరి అర్థం అవుతుంది. హరి హ్రస్వం అయితే హరి అన్నప్పుడు హరి ప్లస్ అర్థం అన్నప్పుడు అప్పుడు ఎట్లా వస్తుంది అవుతుంది? ద్వివచనమే నియమం ఒకటి. ద్వివచనం అయినప్పుడు అంటే ఇప్పుడు సంస్కృత పదం అవుతుంది ద్వివచనం అంటే, ఇద్దరు హరులు అని అర్థం. లేదా పైన ఇంకేదైనా పదం ఉన్నప్పుడు శ్రీహరులు అన్న, శ్రీ అంటే లక్ష్మీదేవి ప్లస్ హరి కలిపి, అంటే శ్రీ అంటే విశేషం కాదు, శ్రీహరి అని చెప్పుకున్నాం. ఇద్దరు అని వచ్చింది చెప్పినప్పుడు అప్పుడు పక్కకి ఏదైనా మీరు చెప్పిన ప్రకారంగా చెప్పినప్పుడు విసంధి చేయాల్సి వస్తుంది, అంటే ప్రకృతి భావం చెప్పాల్సి వస్తుంది. అయితే హరి అర్థం కాదు కదా సార్, అట్లా కదా. హరి హ్రస్వమే కదా అక్కడ, దీర్ఘమే. హరి 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 హరయ, ద్వివచనం హరి వచ్చింది. హరి ప్లస్ పక్కన హరి ప్లస్ అర్థం అన్నాం. అవును, అప్పుడు అంతే ఇదే వస్తుంది ప్రకృతి భావం, హరి అర్థం అంతే చెప్పాలి.
హరి అర్థం అన్నప్పుడు హరి అర్థం అన్నప్పుడు హరి హరులు, అప్పుడు సమాజం హరుల కొరకు అనే అర్థం రాదు, హరులు అని మాత్రమే వస్తుంది. అక్కడ వాక్యంలో ఇంకేదైనా అర్థం అనే మీరు ఎప్పుడూ చెప్పవచ్చు. హే హరి అర్థం స్వీకురు అని నేను అన్నా అనుకోండి, హే హరి అని సంబోధన ప్రధాన వ్యక్తి ఏకవచనం. అందు అప్పుడు ఓ ఇద్దరు హరులారా ఈ అర్థం తీసుకోండి అలాంటిదేనా అన్నప్పుడు కుదురుతుంది. కానీ హరి అర్థం అన్నప్పుడు హరి యొక్క ధనం అని కానీ హరి కొరకు అనే అర్థం కానీ వాడేటప్పుడు మాత్రం అక్కడ హరి పదం ఉండదు, ఈకారాంత పదం ఉండదు. అట్లా దీనికి కావాల్సింది ఏంటంటే ఈకారాంతము కానీ ఉకారాంతం కానీ ఏకారాంతం కాదు, ద్వివచనం కావాలి. అది ఏ శబ్దమైనా, ఈకారాంత శబ్దాలు ఉకారాంత శబ్దాలు ఏ శబ్దమైనా కూడా, అంటే శబ్దం యొక్క అంతం ఏదైనా ప్రధానం కాదు, ప్రయోగించేటప్పుడు మాత్రం ద్వివచనం ఈకారాంత ఉకారాంత ఏకారాంతాలు ఉండాలి. ఉంటే దానికి అవి ద్వివచనాలు ప్రభుల సంజ్ఞ వస్తాయి అని. ద్వివచనాన్ని ప్రభుల పేరు అంతే. ప్రభులేస్తే ఒకవేళ దానికి అచ్చుపరంగా ఉంటే ప్రకృతి భావం చెప్తుంటారు. ఇది చెప్పండి పాడిపడేవారు. వాళ్ళ పాటుపడేవారు అందుబాటులో లేరా? మ్యూట్ చేశాను పొరపాటున మ్యూట్ చేశాను. మీరు మ్యూట్ చేశారు మరి. వాళ్ళ ఏరియాలో వర్షం పడుతుందట, మా దాకా తెలిసింది. నిన్నటి సూత్రం దగ్గర నుంచి చెప్తాను గురుగారు. దూరాధూతే అది నిన్నటిది ఇవాళది కలిపి చెప్తానండి. ఇక్కడ దానికి దీనికి సంబంధం ఉంది కాబట్టి రెండు కలిపి చెప్తాను గురుగారు. నిన్నటి మనం అనుకున్నటువంటి దూరాధూతేచ అనే సూత్రం ప్రకృతి భావంలో మరొక విధానం ఏమిటంటే, దూరాధూతే చ అన్నప్పుడు దూరంగా ఉన్నటువంటి వారిని సంబోధించే వాక్యంలో టీకి ప్లుతం వికల్పంగా వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం యొక్క వృత్తి. దూరంగా ఉండే వాళ్ళని సంబోధించేటప్పుడు వాక్యంలో ఉన్నటువంటి టీకి ప్లుతం వికల్పంగా వస్తుంది అని. ఇప్పుడు టీ అంటే ఏమిటి మనం అనుకుంటే అచోంత్యాదితి టీ అని అనుకున్నాం. అచోంత్యాదితి టీ అనుకున్నాం. అంటే పదంలో ఉన్నటువంటి అచ్చుల్లో చివరి అచ్చుకి కానీ లేదా దానితో పాటు ఉన్నటువంటి హల్లు కానీ ఈ రెండింటిని కలిపి టీ అని సంజ్ఞ ఇచ్చాం మనం. ఇంతకుముందు సూత్రం 39వ సూత్రం చదువుకున్నప్పుడు దాన్ని టీ అని చెప్పి అనుకున్నాం. ఆ టీకి సంబోధనలో ఉన్నప్పుడు టీకి ప్లుతం వికల్పంగా వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం చెప్తుంది. ప్లుతం అంటే మనం అనుకున్నాం హ్రస్వము దీర్ఘము మూడు మాత్రల కాలంలో పలిచేటది ప్లుతం అని చెప్పి మనం అనుకున్నాము. అక్కడ అయిపోయిన తర్వాత ఈ ఉదాహరణలో ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అన్న చోట కృష్ణ ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి, ఇక్కడ సంధికి కృష్ణలోని అకారానికి అత్ర పదంలో ఉన్న అకారం పరంగా ఉంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం అకసవర్ణే దీర్ఘ అన్న సూత్రం ప్రకారం ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నటువంటి రూపం రావాలి. అయితే ఇక్కడ ఈ ప్లుతం ఇప్పుడు మనం చెప్పుకున్న సూత్రం ప్రకారం ప్లుతం వచ్చి ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నటువంటి రూపం రావాలి ఈ సూత్రం ప్రకారం, దూరాధూతేచ అన్న సూత్రం ప్రకారం. అయితే ఇది వచ్చిన తర్వాత ఈ సవర్ణ దీర్ఘ సంధికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖండిస్తూ మనం నిన్న ఒక సూత్రం మరొక సూత్రం చెప్పుకున్నాం. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అన్నటువంటి ప్లుతం కానీ ప్రగృహ్యం కానీ వచ్చినప్పుడు ప్రకృతి భావం నిత్యం, అచ్చు పరంగా ఉన్నప్పుడు ప్రకృతి భావం నిత్యం అనేటువంటిది నిన్న సూత్రం చెప్తుంది మనకి. ఇక్కడ ప్లుతం అంటే అనుకున్నాం కదా, ఇప్పుడు కృష్ణ పిలుస్తున్నాం కాబట్టి అత్ర గౌశ్చరతి అన్నప్పుడు ప్రకృతి భావం నిత్యం అనుకున్నాం కాబట్టి ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అన్న చోట అలా విధంగా రూపం రావాలి. ఇది నిత్యం కాబట్టి ఇక్కడ ఇది ప్లుతోవా నిత్యం కాబట్టి ఆ రూపమే రావాలి అక్కడ. ఒకవేళ అలా ప్లుతం
అయితే అంతకుముందు అనుకున్న ప్రకారం ప్లుతం ఆదేశం వికల్పం కాబట్టి అలా రాకపోతే సవర్ణ దీర్ఘం వచ్చి ఆగచ్చ కృష్ణాత్ర గౌశ్చరతి అనేటువంటి రెండో రూపం సిద్ధిస్తుంది. ఇది నిన్నటి వరకు మనం అనుకున్నది. అయితే నిన్న మనం అందులో ప్లుతం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం, ప్రగృహ్యం గురించి మాట్లాడుకోవాలి. ప్రగృహ్యం గురించి ఇవాళ నేర్చుకున్నటువంటి సూత్రంలో ఏం చెప్పుకున్నామంటే ఈదు దేద్వి వచనం, ఈత్ ఊత్ ఏత్, ఈ మూడిటిని ద్వివచనాల్ని ఉన్నప్పుడు ప్రగృహ్యం వస్తుంది. ప్రగృహ్యం అనేటువంటి సంజ్ఞని ఇచ్చారు ఈ మూడు ద్వివచనాల్లో. అంటే ఏమిటి ఇక్కడ ప్రగృహ్యము అంటే ఈకారము, ఏకారము, ఊకారము, ఏకారము, ఇవి అంతంగా ఉన్నటువంటి ద్వివచనాలు మూడింటిని ప్రగృహ్యం అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళా సంధి ప్రకృతి భావం నిత్యం అనేటువంటిది మనం అనుకున్నాం. ఇక్కడ ఈ సూత్రంలో దీర్ఘ ఇకారాంతం, దీర్ఘ ఉకారాంతం, దీర్ఘ ఏకారాంతం ద్వివచనాలకి పదాలు ప్రగృహ సంజ్ఞ కలదు కాబట్టి ఇక్కడ కూడా వీటిలోని హరి ఏత్, హరి ఏతౌ, హరి ఏతౌ అన్న పదం ఉన్నప్పుడు ఇందులో హరిలో ఈకారం, ఇప్పుడు దీన్ని ఇప్పుడు చెప్పుకున్న సూత్ర ప్రకారం ఇది ప్రగృహ్యం కాబట్టి ప్రగృహ్యంలోని పక్కన ఈ అచ్చు ఉన్నప్పుడు ఏకారం పరంగా ఉన్నప్పుడు ఇకో నుంచి రావాలి నిజానికి. అయితే ఈ సూత్రం ఖండిస్తే దీన్ని వివచనం వచ్చి పదం ఉన్నందువల్ల ప్రకృతి భావం వచ్చి యథారూపం ఉంటుంది. హరి ఏతౌ అన్నటువంటి రూపం అక్కడ ఉంటుంది. ఇది నిత్యం కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా రూపం రావాలి. మరో ఉదాహరణ ఉకారానికి ఏం చెప్పుకున్నామంటే విష్ణు ఇమౌ, ఇక్కడ కూడా ఉకారం విష్ణు వివచనం ఉకారాంతం కాబట్టి ఇమౌ అన్నది విష్ణు ఉమౌ అన్న చోట, ఇమౌ అన్న చోట అదే రూపం వచ్చి విష్ణు ఇమౌ అనేటువంటి రూపం ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది. దీంతో పాటు గంగే అము అన్న చోట కూడా నిజానికి ఏచోజ సూత్రం ప్రకారం అక్కడ ఏత్లకు అకారం పరంగా ఉంది, అచిపరంగా ఉంది కాబట్టి అక్కడ ఐ ఔ ఆయ్ ఆవ్ ఆరు రావాలి ఇక్కడ. కానీ దీన్ని ఖండిస్తూ ప్రగృహ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఇది ప్రగృహ్యం అనుకున్నాం కాబట్టి దీన్ని ప్రకృతి భావం నిత్యంగా వచ్చి గంగే అము అన్నటువంటి రూపం నిత్యంగా సిద్ధిస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సూత్రంలో చెప్పబడింది. ఇందులో ఏమన్నా మిస్ అయిన గురుగారు పొరపాట్లు ఉన్నాయా? అంటే చెప్పారు కదా మీరు ఏమిటి హరి ఇమో చోట యనాదేశం అక్కడ ఆది మిస్ అయ్యాను గురుగారు. అవును, హరి ఇమో అన్న చోట ఇకో ఎనర్జీ వచ్చి అక్కడ యనాదేశం రావాలి. కానీ ఇది సూత్రం హరి అన్నది ప్రగృహ్యం కాబట్టి ఇక్కడ ఈత అంతమైంది కాబట్టి ప్రగృహ్యం కాబట్టి ఇక్కడ ప్రకృతి భావం నిత్యంగా వచ్చి హరి ఏతౌ అన్నటువంటి రూపం మాత్రమే సిద్ధిస్తుంది. విష్ణు చోట కూడా యనాదేశం, విష్ణు చోట యనాదేశం, విష్ణు ఈ రెండింటికి విష్ణు హరి విష్ణు రెండిట్లోనూ యనాదేశం రావాలి. అయితే ఇక్కడ ఈ ప్రకృతి భావం నిత్యం కాబట్టి విష్ణు ఇమౌ హరి ఏతౌ అని ఏతే అనేటువంటి రూపాలు మాత్రమే సిద్ధిస్తాయి. దీన్ని మరొక మారు చెప్పాల్సిందిగా ఎవరు సిద్ధమైనారు? శ్రీదేవి గారు చెప్తారా? నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉందయ్యా. చాలా వాన కురుస్తోంది, చాలా డిస్టర్బెన్స్, సప్పుళ్ళు అవిను. అందుకే అన్ని మూసేసి క్లోజ్ చేసి కూర్చున్నా. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. అంటే మీ సౌండ్ అయితే మాకు క్లియర్ గా వినబడుతుంది. అది వర్షం చెప్పలేదు. అదే నేను హెడ్ ఫోన్ పెట్టుకోవడం ఏంటో మధ్యాహ్నం సాయంకాలం నుంచి కుంభవృష్టి. మాకు వీడియో లేదండి, ఇది నాకు భయంకరంగా లో వోల్టేజ్. అదే ఇక్కడ అలాగే ఉంది. ఇది ఎప్పుడు పోతుందో తెలియదు, అందుకే నేను అన్ని మూసేసి కూర్చున్నా. ఇది యాక్చువల్ గా నాకు ఇన్వర్టర్ మీద వెళ్తోంది, కరెంటు లో వెళ్తాం లేదు, అందుకని వీక్ ఎప్పుడు అయిపోతుందో తెలియట్లా. అది విషయం. వేరెవరైనా చెప్పేయమనండి. రాజయ్య గారు
నేను ఇప్పుడే వచ్చాను, ఏం వినలేదు, చెప్పండి సార్. ఎవరు వింటా. అందరికి నమస్సులు. గురుభ్యో నమః. దూరాత్ దూతే చ దూరాత్ సంబోధనే వాక్యస్థతే స్మృతోవా ఈ అంటే చెప్పారు. ఏంటంటే పదం యొక్క చివరి హల్లు, చివరి అచ్చు, అంతకుముందు హల్లుతో కూడినటువంటి యొక్క ఆ రూపాన్ని టీ అంటారు. అయితే దూరం నుంచి పిలిచినప్పుడు దూరాత్ దూతేచ వాక్యస్థతే స్మృత ఉదాత్త ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే దూరం నుంచి పిలిచినప్పుడు వాక్యం యొక్క టీకి స్మృతము వికల్పంగా ఉంటుందని చెప్పారు అన్నమాట. అయితే తర్వాత స్మృత ఈ విధంగా ఉన్నప్పుడు స్మృత ప్రకృత్య అతి నిత్యం అన్నాడు. అంటే ఇక్కడ ఆ అచ్చు పరమైనప్పుడు ఆ స్మృతానికి ఏదైతే ఉందో ఇంతకు చెప్పిన ప్రకారంగా వికల్పంగా వస్తుంది రూపం అని చెప్పి అట్లా అన్నమాట. దానికి ఉదాహరణ ఏమిటంటే ఆగచ్చ కృష్ణ అత్ర గౌశ్చరతి అనేటువంటి వాక్యం అన్నమాట. అక్కడ గౌశ్చరతి రెండవ వాక్యం. ఈ మొదటి వాక్యం దూరాన్ని ముందు పిలిచినటువంటి దానికి. అయితే ఇక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే సంధి అవ్వడానికి వీలు లేదు, కానీ వికల్పం అన్నాడు కాబట్టి అక్కడ ఒకవేళ సంధి చేస్తే కృష్ణాస్త గౌశ్చరతి అని సంధి అవుతుంది. అంటే కృతము అంటే మూడు మాత్రల కాలం కాకుండా హర్షంగా ఉన్నప్పుడు అది కృష్ణాస్త గౌశ్చరతి అని సవర్ణ దీర్ఘ అని చెప్పి ఇది చెప్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఇది ఈ ప్రగృహ్యకు నిర్వచనం చెప్తున్నాడు. ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం అంటే ఈకారము ఊకారము ఏకారాంతము ద్వివచనములకు ప్రగృహ్యము ప్రకృతి సంఖ్య అంటారు వీటిని. అయితే దీంట్లో హరి విష్ణు గంగే అనే ప్రములపై ఈకార ఊకార ఏకార ద్వివచనములు కానా కాబట్టి ప్రగృహ్య సంజ్ఞములై స్మృత ప్రగృహ్య అతి నిత్యం అని సూత్రం చేత ఇక్కడ ప్రకృతి భావాన్ని పొందుతాయి. అంటే హరి ఏతౌ అయితే మామూలు సూత్రం ప్రకారం అయితే హరి ఏతౌ ద్యోచనం, హరి ద్యోచనం కాబట్టి ఇక్కడ చేయడానికి వీళ్ళ ప్రకృతి భావం వస్తుందని సూత్రం చెప్తుంది. అసలైతే ఈ సూత్రాన్ని గురించి ఆలోచించకుండా చెప్పేప్పుడు ఎడాదేశం చేయాలి సార్. అక్కడ లేదు, ఈ సూత్రం ప్రకారం దూరాదే ద్యోచనం ప్రకృత్యం అనేటువంటి దీని ప్రకారం ప్రకృతి అచనిత్యం అనేటువంటి సూత్రం ప్రకారంగా ఇక్కడ ప్రకృతి భావమే వస్తుంది అన్నమాట. అట్లాగే విష్ణు ఇమౌ కూడా అంతే, విష్ణు అనేటువంటి కూడా ద్యోచనమే, అందుకోసం అక్కడ కూడా ఆ ప్రకృతి భావమే వస్తుంది. గంగే అన్నప్పుడు ప్రకృతి భావమే వస్తుంది. ఇక్కడ ఏదైతే ఏచోయ సూత్రం ప్రకారంగా అది రావడానికి అది వర్తించదు అన్నమాట. ఇక్కడ ప్రకృతి భావమే వస్తుంది, ఎందుకంటే ప్రకృత్యాలతో ఇక్కడ సంయోగం అవుతుంది కాబట్టి. హరి ఏతౌ విష్ణు ఏమో గంగే అము ఇది దీని యొక్క భావం నాకు తెలిసినంత. అంతేనండి, ఏమైనా పొరపాటు ఇక్కడ చెప్పండి. నాకు అర్థమైంది అది. ప్రగృహ్యం అంటే నిగ్రహింపబడేదాన్ని సార్, అంతేనా? మీరు ఇక్కడ వ్యాకరణమైనటువంటి సాంకేతిక పదాలకు డిక్షనరీ అర్థాలు వెతకండి. ఇప్పుడు ఆదేశం కదా, ఆర్డర్ కదా, పేరు ఆదేశం అండి. ఆదేశం యొక్క లక్షణం తెలుసుకోండి, ఆగమం యొక్క లక్షణం తెలుసుకోండి. అట్లానే ప్రగృహ్య అనే పదం దానికి పేరు ప్రగృహ్య, అది దానికి ఒక విశ్లేషణ వ్యుత్పత్తి అర్థం మనకు అవసరం లేదు. దాని అర్థం అయితే ప్రగృహ్యం అంటే నిగ్రహం, తర్వాత వచ్చే దానితోటి కలవకుండా నిగ్రహింపబడేది అని అర్థం చదివాను నేను. అవచ్చు, ఇక్కడ సంబంధం లేదు. సాంకేతికమైనటువంటి పదాలకు శాస్త్రంలో అనేకమైన శాస్త్రీయ పదాలు ఉంటాయి. ఆ పదంతో అదే తీసుకుంటే మళ్ళీ మిగతా వాడికి పోలే మనం. నిఘంటు అర్థం పొసగదు దానికి, నిఘంటు అర్థం పొసగదు. పేరు ఇక్కడ నుండి ఈ సూత్రం నుండి ఇంకా ప్రగృహ్యం అని చెప్పుకోబోతాం.
ఆ, ప్రకృతి భావాలు వచ్చే నియమాల్లో ప్రగృహ్య అని ముందు చూస్తుంది. ఇది ప్రకృతి సంజ్ఞ అంటే ఆటోమేటిక్ దాని నుంచి ప్రకృతి భావం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ప్రకృతి భావం వస్తుందని చెప్పదు, ఇక్కడ ప్రకృతి సంజ్ఞ వస్తుంది అని మాత్రం చెప్తుంది. ప్రకృతి సంజ్ఞ వస్తుంది అని చెప్పగానే వెనకంచి కృత ప్రగృహ్య నిత్యం అని సూత్రం, దాని ప్రకారాన్ని ప్రకృతి భావం వచ్చేస్తుంది అనేది. ఇక్కడ ద్వితీయ ఇది అనేది మొదటి సూత్రం, ఇది సార్, మొదటి సూత్రం. ద్వివచనం ద్వి అన్నాడు. ద్వివచనం వివచనం. అది రేపు క్రియల్లో గాని నామవాచకాల్లో గాని ఎందులో అయినా గాని. దేనికైనా వివచనం అయితే చాలు అంతే ఇక్కడ. అంటే ద్వివచనం అంటే రెండు ఉన్నాయి కదా, ఏమిటి ఒకటి క్రియలు ఉన్నాయి, ఇక్కడ శబ్దాలకే నామవాచకాలు ఉన్నాయి కదా, ఉమ్, కాబట్టి రెండిట్లో వర్తిస్తుంది అన్నట్టేనా అది? అన్నీ అనుకోవచ్చు. రెండింటిలో అయితే కాదు ఇక్కడ శబ్దాలకే కదా ఇది. నామాలకే అంతే. హరి విష్ణు శబ్దాలకే. గంగే అనేది తీసుకున్నాడు. అంటే వాటికి సుబంధాలు నామాలకే తొమ్మిది అంతే. ఒకటి యోచన ఉన్నాయి కదా అని పదం అనే ఉద్దేశం. క్రియావాచకాలకు కూడా అంతే, ద్వితీయ అన్నాడు కాబట్టి, ద్వివచనం అన్నాడు కాబట్టి ఉమ్. దాని ఒకవేళ యోచన అక్కడ ఉంటే అక్కడ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ సూత్ర ప్రకారం మనకు ఉదాహరణ ప్రశ్న దొరకకపోయినా మీరు అన్నట్టుగా ఒకవేళ ఏమైనా దొరికితే వాడికి కూడా ఉండే అవకాశాలు ఉంటాయేమో. లేకపోతే నామవాచకాలు ప్రయోగం అనేవాడు కదా, ప్రయోగం చూడాల్సి వస్తుంది. లేకపోతే ఇంతవరకు అయితే నామవాచకాలకి నామవాచక శబ్దాలు, నామవాచకం అని కాదు, విషయం అదే కాదు. శబ్దాలు, శబ్దాలు. పదాలకు. అంటే ప్రథమా విభక్తికి మాత్రమే అంటారు అది. ఆ, దాదాపు అంతే ఉంటుంది కదా. ద్వివచనం. ద్వివచనాల్లో ఈకారాంతం కలిగిన ద్వివచనము మనకు ఎక్కడ దొరకదు. ప్రథమ ద్వితీయాలు కూడా ఉంటుంది. అంతే. తృతీయలో భ్యాం 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 భ్యో భ్యో అని వస్తుంది కనుక ఇక్కడ కూడా దాదాపు అంతే వస్తాయి ఇక్కడ కూడా. ప్రథమ ఐకారం తర్వాత గౌరీ శబ్దం ఉంటుంది. ప్రథమ ద్వితీయ ఆ, మతి మతీ మతయ కూడా వస్తుంది. కనుక వాటికి ఇక్కడ నుండి ఈ సూత్రం నుంచి ప్రగృహ్య అనే చెప్పుకున్నాం. ఇది ఒకటి ప్రగృహ్యలో నెంబర్ 1 ఇది. తర్వాత ఇంకా వేరే నియమాలు ఉన్నాయి, రూల్స్. ఏటి ప్రగృహ్యలు అనేది తర్వాత సూత్రాలు మనం చెప్పుకోకూడదు. ప్రగృహ్య సంజ్ఞాన్ని మాత్రమే చెప్తుంది. ఆటోమేటిక్ ప్రగృహ్య సంజ్ఞ అయితే మనం వెనకంచి ప్రకృతి వచ్చేస్తుంది సూత్రం ఉంది. ప్లుత ప్రగృహ్య అచినిత్యం, ఇది నిన్న చెప్పుకున్న సూత్రం. నిన్న చెప్పిన సూత్రం ప్రకారం అర్థం ఏమిటి? ప్లుతములు అంటే త్రిమాత్రాకాలమైనటువంటి దీర్ఘం అన్నమాట. ద్విమాత్రక అంటే దీర్ఘం అంటాం. త్రిమాత్రకాలమైనటువంటి ఏదైతే ఉందో అటువంటి అచ్చులకు లేదా అంటే అచ్చులకు ఒకవేళ దానికి ప్లుతముల పేరు, అట్లానే ప్రగృహ్యలకు కూడా వీటికి అచ్చుపరంగా ఉన్నప్పుడు ప్లుతాలకు కానీ ప్రగృహ్యలకు కానీ అచ్చుపరంగా ఉంటే ప్రకృతి భావం వస్తుంది, కానీ అది నిత్యం. ప్రగృహ్య అచి నిత్యం అంటే అది వికల్పం కాదు. దీని తర్వాత మళ్ళీ సందేశించుకోవడం అనేది లేదనమాట. నిన్న మనం చెప్పుకున్నాం, ఆగచ్చ కృష్ణ అత్ర గౌ శరతి అనే సూత్రంలో ఆగచ్చ కృష్ణ, నిజానికి కృష్ణ శబ్దం దీర్ఘం లేదు సంబోధనలో. కృష్ణ అంతే, రామ కృష్ణ. దూరంగా ఉన్నవాడిని పిలిచే సమయంలో అంటే సంబోధన కావాలి. ఇప్పుడు దూరంగా ఉండేవాడిని పిలిచే సమయంలో ఆ సంబోధనలో దానికి అప్పటికి కూడా సంబోధనకు లేదు. సంబోధన అనేటువంటిది కష్టమే. కానీ ఈ దూరాద్ధూతేచ అనే ఒక సూత్రం ఏం చెప్తున్నది, దూరంగా ఉన్న పిలిచేవాడి కొరకు ప్లుతం వికల్పంగా వస్తుంది. అంటే పిలిచేటువంటి వ్యక్తికి పిలువబడే వ్యక్తికి మధ్యలో ఉండే దూరాన్ని బట్టి ఆ వ్యక్తి పలికే వ్యక్తియే తనంతట తానుగా దీర్ఘం తీస్తుంటాడు. కనుక ఆ దీర్ఘం అనేది ప్లుతంగా తీసుకోవచ్చు. దగ్గరే ఉన్నాడు అనుకోండి, హ్రస్వంగా పిలుస్తాడు, ఓ కృష్ణ అంటాడు అంతే. వాడు ఓ కృష్ణ గట్టి విలువడు, పక్కకే ఉంటాడు. కనుక దూరంగా ఉన్నప్పుడు వికల్పంగా అప్పుడు తీసుకొస్తే ఆగచ్చ కృష్ణ అన్నాడు, అత్ర గౌశ్చరతి అన్నాడు. ఆగచ్చ కృష్ణ అనేటువంటి ప్లుతానికి అత్ర గౌశ్చరతి అనేటువంటి అకార రూపము అచ్చుపరంగా ఉంది కనుక ఇక్కడ సవర్ణమైన అచ్చు అందులో కూడా సవర్ణ దీర్ఘసంధి రావచ్చు. లేదా ఇంకా ఏ అచ్చు ఉన్నప్పుడు కూడా అక్కడ అచ్చు సవర్ణం అసవర్ణం ప్రదంగా కాదు, ఏది ఉన్నా అక్కడ ఏదో సంధి రావచ్చు.
కానీ ఇక్కడ ఏంటంటే ఈ సూత్రం చేత రాదు అని. ఈ ధృత ప్రగృహ సూత్రం ఏం చెప్తుంది? నిత్యంగా నిత్యం అన్నారు కాబట్టి ప్రకృతిభావం నిత్యం కాబట్టి నిత్యం వస్తుంది. అందువలన ఆగచ్చ కృష్ణ ధృతం వచ్చినప్పుడు సంధి రాదు. ధృతం మాత్రమే వికల్పం. ధృతం రానప్పుడు సౌండ్ డిగ్రీ వస్తుంది. ఆగచ్చ కృష్ణ త్రికౌశ్చరతి అనేటువంటిది తీసుకోవచ్చు. సంబోధన తర్వాత విసంధి చేయకూడదు. అంటే హ్రస్వం అయితే ధృతం వస్తే మాత్రమే అప్పుడు ఈ సూత్రం ప్రకారం తీసుకోవచ్చు. తెలుగులో మాత్రం దీర్ఘం తీసుకోవచ్చు, కానీ సంస్కృతం దీర్ఘం తీయడానికి లేదు. నియమం అంతే, హ్రస్వంగానే పోన్నాడు. మనకి ఇష్టం తెలుగులో. అది కూడా కవి తనకు అక్కడ గురువు కావాలనుకుంటే దీర్ఘం తీస్తాడు, హ్రస్వం కావాలనుకుంటే లఘు తెలుస్తాడు. శ్రీకృష్ణ యది భూషణ రసఖా అది దీర్ఘం తీసుకున్నాడు. యదుభూషణ రెండు రూపాయలు అక్కడ వ్యాకరణం అంగీకరించింది. లేదు అట్లా. అట్లానే దీంట్లో కూడా ఈ మొదటి ప్రకృతి సంజ్ఞ ప్రకృతి సంబంధం మొదట్లో దీనికి కేవలం ఈకారాంత ఓకారాంత ఏకారాంత ద్వివచనాలు ఉంటే మాత్రం వీటికి ప్రగృహ్య అని పేరు. ద్వివచనాలకు ప్రకృతి వ్యవస్థ ఇది ప్రగృహ్య అని అంటే నిత్య అన్నట్టే, దీంట్లో వికల్పం అని చెప్పలేదు. ప్రకృతి అయితే ప్రకృతి భావం వాటి యొక్క పాఠంలో అందరికీ ఏమైనా అనుమానం ఉంటే అడగండి. గురుగారు ధృతములు ప్రగృహ్యంలా వీటి పేరు? ధృతం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన ధృతములు ప్రగృహ్యంలా నాకు కొంచెం వినబడలేదు. ధృతం అనేది వాడలే. ప్లుతం అంటే నకారం కదా అని తర్వాత వచ్చింది ఆలోచన. ప్లుతం దాని పేరు. తెలుగు విషయ తెలుగు వాళ్ళు మన దగ్గర కాదు. తెలుగు వాళ్ళ అంటే ధృతం అంటే హ్రస్వ దీర్ఘ ప్లుతం అని చెప్పుకుందాం. ఏకమాత్ర భవేద్ హ్రస్వ. ఒక మాత్రా కాలం అంటే చిటికన వేషకాలం అంటే హ్రస్వం అంటే ద్విమాత్రా కాలం. ధృతం అంటే త్రిమాత్రా కాలం, 3 మాత్రలు. అంటే 3 మాత్రల కంటే ఎక్కువ బతికితే అది ప్లుతం కింద లెక్క. అది దీర్ఘం జనరల్ ఇటువంటి సమయంలో వస్తుంది. మనం అక్కడ చదువుకుంటే ఆ ప్లుతం గురించి మళ్ళీ ఇవాడే నిన్నటి కూడా చెప్పుకుందాం. దీర్ఘంగా అంటే ఎక్కడైనా వాడిని పిలిచేటప్పుడు తీసుకుంటారు. మీకు దాంట్లో వస్తుంది కదా, సామవేదంలో వాటిలో వస్తుంది కదా. అహమన్నాదో త్రిమాత్ర కాలం. అహమన్నాదో ఇలా కొంచెం 3 వృత్తం. ఇప్పుడు మాకు అర్థమైపోయింది. కొద్దిగా చెప్పవాలి. మాత్ర లెక్క అక్కడ అది ఈ సూత్రం ప్రకారంగా అటువంటి వాటికి వచ్చాయి. సరే అయిపోయింది కానీ ఇంకేమైనా అందా మనం రఘువంశంలో వెళదామా? కామంతి కన్యస్త బలి ప్రదీపా కామంతి కన్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తా మనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్. కామంతి కన్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్. శ్లోకం చెప్పండి. తడుకుండవారు. కామంతి కన్యస్తబలి ప్రదీప మన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తా మనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్. కామంతి కన్యస్తబలి ప్రదీప
మన్వాస్య గోప్త దీపం దీర్ఘం దీపా పాము మన్వాస్య గోప్త అయ్యా ప్రదీపాం అన్వాసం అన్వాస సున్నా పెడితే అన్వాస గోప్త గృహిణీ సహాయ అయ్యా అన్వాస్య గోప్త అన్వాస్య గోప్త గృహిణీ సహాయ క్రమేణ సుప్త మను సంవివేశ సుప్తోల్థితాం ప్రాతరనూదతిష్ఠతు. వారు సార్ హృదయభాగం చేస్తారా? చేస్తాను గారు. తాం అంతిగణ్యస్థ బలిప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. ఇదండి పదవిభాగం. లక్ష్మి గారు విభక్తులు చెప్తారా? గురువు గారు చెప్తాను. వారి పదం సిద్ధంగా ఉందా మీ దగ్గర? కొన్ని రాశాను గురువు గారు. సిద్ధంగా లేకపోతే ఇంకోటి చెప్తారు. నేను రేపు చెప్తాను. పర్వాలేదు. అరుణ గారు చెప్పండి. గురువు గారు తాం తాం తే తాః తచ్చబ్దః దకారాంత స్త్రీలింగ ద్వితీయైకవచనాంతః అంతికన్యస్థ బలిప్రదీపాం బలిప్రదీపా ప్రదీపాం ప్రదీపే ప్రదీపాః అంతికన్యస్థ బలిప్రదీపా శబ్దః ఆకారాంత స్త్రీలింగ ద్వితీయైకవచనాంతః అన్వాస్య అవ్యయం గోప్తా గోప్తారౌ గోప్తారః గోప్తృశబ్దః ऋकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः गृहिणी सहायः सहायौ सहायाः गृहिणी सहाय शब्दः अकारान्त पुल्लिङ्गः प्रथमैकवचनान्तः क्रमेण क्रमाभ्यां क्रमैः क्रमशब्दः अकारान्त पुल्लिङ्गः तृतीयैकवचनान्तः सुप्तां सुप्ते सुप्ताः सुप्ता शब्दः आकारान्त स्त्रीलिङ्गः द्वितीयैकवचनान्तः अनु अव्ययं संविवेश संविवेशतुः संविविशुः विषप्रवेशन धातो कर्तरीभूते लिट् परस्मैपदी प्रथमपुरुष एकवचनान्तः सुप्तोत्थिताम् उत्थिता उत्थिते उत्थिताः सुप्तोत्थिता शब्दः आकारान्त स्त्रीलिङ्गः द्वितीयैकवचनान्तः प्रातः अव्ययम् अनु अव्ययम् उदतिष्ठत् उदतिष्ठत् उदतिष्ठताम् उदतिष्ठन् विद्युत् उपसर्ग गति निवृता धातो सकर्मकात् कर्तरीभूते लङ् परस्मैपदी प्रथमपुरुषे एकवचनान्तः अनु उतु
అనుమత తిష్టతి. 2 ఉపసర్గలు వచ్చినాయి సార్. అను అనే అను అను ఉదతిష్ట ఒకటి, ఉత్తు ఒకటి, 2. నేను సాధారణం ఈ లంగ్ సాధారణం ప్రథమ చూస్తున్నా సార్. వచ్చింది. ఓకే ఓకే. దీంట్లో క్రియాపదాలు అసమావ క్రియాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయండి. ఒకటేమో చెప్తున్నానండి. సంవివేశ ఒకటండి, సంవివేశ ఒకటి గురుగారు. రెండవదేమో అనుత తిష్టత్, అనుత తిష్టత్. ఈ 2 క్రియాపదాలండి. అన్వాస్య లేబంతం. అన్వాస్యాన్ని లేబంత ప్రత్యయం. అది అప్రత్యయం అండి. అన్వాస్య అప్రత్యయం 3 ఉన్నట్లే కదా. ఇక్కడ అనుదతిష్ఠత అనేటువంటి దానికి కింది తీసుకుంటే స్థాధాతు ఉండుట అని అర్థం, లంగులకారం, దానికి ఉత్తనే ఉపసర్గ. స్థా అంటే ఉండుట, ఉత్తు ఉపసర్గతే లేచుట అని అర్థం. అంటూ అనుసరించి అని అర్థం. అను అనేది అనుసరించి లేచెను అని అర్థం. స్థాధాతు ఉండుట, ఉత్తు చేర్చిన ఉత్తిష్ట అంటే లేవడం, అనుమతిష్ట, అనుమతిష్ట అంటే లేచాను. భూతకాలం కదా. ఎవరు లేచారు? దిలీపుడు. ప్రధాన భక్తి పదాలు ఏమున్నాయి మనకు? ప్రధాన భక్తి పదాలు గృహిణి సహాయ, గోప్త 2 పదాలు ఉన్నాయి. ఇంకేలేవు కదా, 2 పదాలు. ఒకటి గోప్త, రెండిట్లలో ఒకటి మనం విశేషం, ఒకటి విశేషంగా తీసుకుంటే గోప్త అనేటువంటిది. గోప్త అంటే రక్షించడం, రక్షించేవాడు అని అర్థం. గోప్తృ శబ్దం గోప్త, గోప్త అంటే రక్షకుడు, అంటే రాజు. గృహిణి సహాయుడు, గృహిణితో కూడుకున్నవాడు, గృహిణి యొక్క సహాయం గలవాడు అంటే గృహిణితో కూడుకున్నవాడే. గృహిణితో కూడుకున్నటువంటి అతడు అనుదతిష్ఠత, లేచను. ఇది అకర్మకం కనుక దీనికి దేని ప్రశ్న రాదు. ఎప్పుడు అని మాత్రం వేసుకుంటే ప్రాతః. అయితే అను అని ఉంది కదా, అనుసరించే దేని అనుసరించి? వస్తుంది. ద్వితీయాలైన తాం ఒకటి ఉన్నది, అంతికన్యస్తవరి ప్రదీపం ఒకటి ఉన్నది, తాం ఒకటి ఉంది, సుప్తోత్థిత ఉంది. సుప్తోత్థితం ఇక్కడ తీసుకుంటే సుప్త ఉత్థితం అంటే సుప్తము ఉత్థితము 2 కూడా అన్నమాట. అంటే అంటే నిద్రపోయినది, ఉత్థితం లేవబడింది అంటే నిద్రపోయి లేచినటువంటిది అర్థం. ఇప్పుడు ప్రాతకాలం అందు నిద్రపోయి లేచి ఉన్నటువంటి ఆమెను ప్రాతకాలం కూడా అనుసరించి లేచాడు. అంటే తను కూడా నిద్రపోయి తను కూడా లేచాడు అర్థం అనమాట. దానికంటే ముందు ఏం చేశాడు అంటే అనుసంవేశ, అనుసరించి నిద్రించాను అర్థం. సంవేశం అంటే నిద్రించడం అర్థం. నిద్రించాను. ఎవరు అనుసరించి? సుప్తాం, ఆమె తాం సుప్తాం, నిద్రపోతుంటే ఆమెను క్రమంగా నిద్రపోతున్నటువంటి ఆమెను అనుసరించి తాను కూడా నిద్రపోయినాడు. అంటే ఆమె నిద్రపోతే తాను ఆ దేహం నిద్రపోతే తాను నిద్రపోయినాడు, ఆమె లేస్తే తాను లేచాడు. ఇది క్రమంగా చేస్తాడు. మనం ఇంత క్రితం కూడా చెప్పుకున్నాం. ఏమేం చేస్తాడు? వెళ్ళాడు అని చెప్పుకున్నామట. అట్లా అన్వాస్య అనుసరించి చేశాడు. ఇది ఎవరిని అనుసరించి మనకి ఇదే అనుసరించి చేశాడు. ఏమిటి అంటే ఎట్లా ఉంది ఇంకా అంతికన్యస్త బలి ప్రదీప్తం, ప్రదీపం అంటే అంతిక అంటే సమీపమందు న్యస్త ఉంచబడిన బలి ఆహారాలు, ఆహారం, దీపాలు, దీపం అంటే దీపాలు
కావాల్సిన వెలుతురు కావాల్సిన దీపాన్ని పెట్టాడు అట్లా అని. అంటే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి, దీపం లేకుండా నిద్రించకూడదు, ఆ, అవును. అవును దీపం లేకుండా తినకూడదు. తినకూడదు. అవును దీపం లేకుండా తినడం కానీ, దీపం లేకుండా నిద్రించడం కానీ శాస్త్ర విరుద్ధం. భీముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు సార్ భారతంలో. నిద్రపోయేవాడు, చీకటిలో భోజనం చేసేవాడు చేసే పాపాన్ని పోయే నరకానికి పోతారని భారతంలో భీముడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. చీకట్లో భోజనం చేసే ఈ తప్పు కనుక నేను చేసి ఉంటే చీకట్లో భోజనం చేసేవాడు పోయే నరకానికి పోతారని ఒక ప్రతిజ్ఞ చేస్తాడు భీముడు. ఇట్లాంటిది మీకు రామాయణంలో భరతుడు అన్నటువంటిది కూడా భరతుడు కూడా అట్లా ఇచ్చేస్తాడు. ఖచ్చిస్తారు కానీ అన్నాం కదా. అవునండి, ఖచ్చితంగా. అవును, ఏదో రెండు చోట్ల ఉన్నాయి, రెండు చోట్ల. ఒక చోటనేమో ఆమె ఎవరు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు వనవాసం వెళ్ళాడని తెలిసి భరతుడు కౌసల్య దగ్గరికి వెళితే కౌసల్యాదేవి ఆయనను కోపంతో నిందించేలాగా మాట్లాడుతుంది. అప్పుడు హరే కృష్ణ నజాంతం అని చెప్పి అంటాడు, నువ్వు నాకేమీ తెలియదు, నువ్వు నిందిస్తున్నావు, రాముడు వనవాసం వెళ్ళాడు నేను కారణం కాదు అంటూ దాదాపు 30 శ్లోకాల దాకా ఏమో ఉన్నాయి. దాంట్లో ఈ పాపం చేస్తే పాపం ఏది వస్తుందో అది నాకొచ్చు కాక అన్నాడు. అంటే ఆయన అనుమతి నేను వెళితే ఇక్కడ యస్యానుమతే గత, ఎవరి యొక్క అనుమతితో, అంటే నేను ఒకవేళ నా అనుమతి ప్రకారం పెడితే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అంటూ ఇన్ని, అంటే ఒక రకంగా కవి యొక్క ఉద్దేశం ఇన్ని రకాల ధర్మాన్ని మనకు సూచిస్తున్నాడు కవి. అవును, అది చెప్పడం కోసం ఉపయోగించుకున్నాడు. నిజానికి అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా ఆయన చెప్పినటువంటి ఒక విధానం ప్రకారం మనకు చదువుకునే వాళ్ళకు ధర్మశాస్త్రం విషయాలన్నీ కూడా చెప్తుంటాడు. ఈ విధంగా ఉండేటువంటి పాపం నాకు చుట్టుకుందు కాక అంటూ చెప్తుంటాడు. అట్లానే అక్కడ కూడా రాముడు భరతుడు చెప్తాడు రాజకీయ దాంట్లో, అంటే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా ఖచ్చితం అని చెప్పి ఖచ్చితంగా అంటారు అని. ఒక రకంగా ధర్మాలతో పాటు ధర్మాన్ని కూడా ఎత్తాడు, ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నావా నువ్వు అని అంటూ భరతునికి ఉపదేశం చేస్తాడు. అక్కడ అడవికి వెళ్ళిన తర్వాత భరతుడు అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ రావాలని కోరుతున్నప్పుడు కానీ ఇదే దీనికి విరుద్ధమైన వాక్యం భారతంలోనే మరొక చోట వచ్చిందండి. అర్జునుడు సాధన చేసేటప్పుడు ద్రోణాచార్యుడి దగ్గర ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు సాధన చేసేటప్పుడు చీకటిలో భోజనం చేసేటప్పుడు చేతి దగ్గర ఉన్నటువంటి అన్నం నోటికి ఎలా వెడుతోందో తెలియకుండానే వెడుతోంది కాబట్టి చీకట్లో కూడా వెడుతోంది కాబట్టి చీకట్లోనే నేను బాణాన్ని వేయగలను అన్నటువంటి కోణంలో ఆలోచించి సాధన చేస్తాడు. అది చూసి ద్రోణుడు మెచ్చుకుని అతనికి ప్రత్యేకమైన శిష్యుడిగా స్వీకరించి ఇది చేస్తాడు. అతని సాధన చూసి చీకట్లో అన్నం తినమని ఉద్దేశం కాదు, చీకట్లో కూడా తినగలిగే శక్తి ఉంది కాబట్టి చేయగలిగినప్పుడు ఇది కూడా చేయగలను అన్న ఉద్దేశంలో ప్రయత్నం చేస్తాడు, సాధిస్తాడు, ఆ శక్తి సాధిస్తాడు. ఇది అర్జునుడి దగ్గర జరుగుతుంది. అవును, క్రీనీడలో అన్నం తినకూడదు అంటారు. అవునండి, క్రీనీడలో కూడా డిమ్ లైట్ లో తినకూడదు. స్టార్ హోటల్స్ లో అంతే కదా మనకి. పాటిపల్ల వారు కూడా కరెంట్ ఫుల్ వచ్చేదాకా తినకూడదు. నేను తెలియదు సార్, ఇంతవరకు చేయలేదు సార్, తర్వాత చేస్తాను సార్. ఫుల్లు అది చెప్పలేదు, దీపం ఉందా లేదు మాత్రం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇండిదార్థం ఏమొచ్చిందంటే తాం అంతికన్యస్త బలి ప్రదీపాం తాము ఆ గృహిణీ సహాయ గౌప్త అనువాస్య క్రమేణ సుప్తాం అనుసంవేశ సుప్తోత్థితం ప్రాతః అనువదతిష్ట అని క్రమంగా మనం అర్థం చెప్పుకోవాలి. అంటే ఆమెను ముందు రాత్రి సేవించాడని చెప్పుకున్నాక నిన్న శ్లోకంలో సేవిస్తున్నాడు ఏం భేజే భుజోచ్చింద రిపురుణ నిషణ్ణం అనేది నిన్న శ్లోకం చెప్తున్నాం. నిన్న శ్లోకంలో ఆమెను సేవించాడు రాత్రి కూడా మళ్ళీ వెళ్ళి. ఆ సేవించే టైంలో ఆయన చుట్టూ దీపాలు పెట్టాడు, కావాల్సినటువంటి గడ్డి గరక వగరంతా కూడా ఆహారం కూడా పదార్థాలు అక్కడ పెట్టి తర్వాత ఆమెను సేవిస్తున్నప్పుడు క్రమంగా ఆ గోవు కూడా నిద్రించడం, తాను కూడా నిద్రించాడు, లేవగానే తాను కూడా లేచాడు. మళ్ళీ తెల్లవారు సహాయం కొరకు. అంటే ఇదంతా కూడా ఒకరోజు కార్యక్రమం. ఇది మనం చెప్పుకున్నటువంటి 24 శ్లోకం ఇది వాడది.
నాలుగు శ్లోకంలో చివరి పాదం వరకు, చివరి అంటే మూడో వరకు ఒక రోజు కార్యక్రమం, ఆ తర్వాత సుప్తోత్తిదం తెల్లారి కార్యక్రమం. ఇది చేసినటువంటి కార్యక్రమం మహారాజు చేశారు. ఇంకేమైనా మీకు విశేషమైనటువంటి విషయాలు కనబడితే చెప్పండి. ఎందుకంటే వారు ఏమని చెప్తారా? ఏమో సార్, ఇందులో అంతే మీరు చెప్పినంత వరకే, వేరే ఏం కలగదు. ఇది కథపరంగానే ఉంది నాకు. చట్టపరంగా అంతే. ఇందులో అలంకారాలు ఏం లేవు. అలంకారాలు ఏం లేవు. ముందుగా ఆ రోజు జరిగించారు. సరేనా, మరి వాటికి పాఠం ఆపేద్దాం, సమయం కూడా అయిపోయింది. అవును గురుగారు. శైలజ గారు సోమవారం కనుక ఎట్లా అన్నారు? సరే, విషయం కూడా దాంట్లో పెట్టండి. సోమవారం 40 నిమిషాలు నడుస్తాను గురుగారు. 240 నిమిషాలు అంతే కదా? ఆ, సోమవారం బుధవారం మాత్రం బ్రేక్ సోమవారం, వస్తుంది. మళ్ళీ బుధవారం, సోమవారం బుధవారాలు కూడా 40 2 సార్ల మధ్య ఒక బ్రేక్ ఉంటుంది. అంతే గురుగారు. మామూలుగా సమయం 8 గంటల కదండి, మామూలు సమయమే కదా? ఆ టైం మన రోజు టైం. అలాగే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మామూలు మంగళవారం లక్ష్మీవారాలు మటుకు ఈ రోజు లాగా. మామూలుగా యథావిధి గంట ఏకభాగం ఒక గంట. ఆ 2 రోజులు మాత్రం 40 అంతే సోమ బుధవారాల్లో. అంతే. అలాగే. ఒకటి ఉగాది తెల్లవారు నాడు నేను ఒక మాట అన్నాను, కటకం వారితో పంచాంగం చెప్పిద్దామని. అవకాశం ఉంటుందా శైలజ గారు? నేను వారికి ఎప్పుడు గురుగారు? వారు అడుగుతా, ఇవాళ రాలేదు ఎవరు, రాలేదు, ఏమన్నా విషయం ప్రస్తావన రాలేదు. పంచాంగం చెప్తారంటే చెప్తామన్నారు. అంటే ఆ రోజు ఉగాది తెల్లారే ఆ రోజు ప్రస్తావన వచ్చింది. నిన్న ఉగాది చెప్పాను, మళ్ళీ నిన్న మనం దాని గురించి ఏం మాట్లాడుకోలేదు. దశమి ఏకాదశిలో పెట్టించండి సార్, మంగళవారం ఏమన్నా, మంగళవారం చూస్తున్నామో. సోమవారం కలిస్తే వారి అంటే సోమవారం కలిసి అడిగితే కనుక, లేదా వారు కుదరదంటే 240 నిమిషాల్లో పెట్టచ్చేమో. ఒక 40 నిమిషాలు మనం పాఠం చెప్పుకొని బుధవారం నాడు 240 నిమిషాల్లో పెట్టచ్చు. వారి సౌకర్యాన్ని బట్టి, వారు ఎంత టైం ఇస్తారు వాడు అడగలేదు. అది వారి సౌకర్యాన్ని బట్టి. లేకపోతే శ్రీరామనవమి ఉంది, శ్రీరామనవమి 8వ తారీఖు ఆదివారం అయిందండి. శ్రీరామనవమి వైజాగ్ వెళ్ళాలి. శ్రీరామనాడు బిజీలో ఉంటాం కదా, అంటే వైజాగ్ పండుగ రోజు బిజీ ఉంటాం. ఉగాది కూడా మనం బిజీ ఉన్నట్టే. లాస్ట్ టైం ముందుగానే పెట్టుకోవచ్చు. మంగళవారం నాడు కానీ లక్షవారం కానీ మంగళవారం బుధవారం కానీ ఖాళీ అది శుక్రవారం అవ్వదు. అలాగే. సరే అండి, మరి అందరికి కూడా శివరాత్రి. ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్తు. శివరాత్రి. ధన్యవాదాలు గారు, ధన్యవాదాలు. చేస్తున్నాను.